ఇప్పుడు ఏఆర్ డైరీస్ కూడా అంత కెపాసిటీ లేదా మీరు? లేదు లేదు లేదు. ఓకే. ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు ఒక్కటి చూసుకోండి మీరు, ఈ టెస్టింగ్ మెథడాలజీ ఎలా వస్తుందో నేను చెప్తాను. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కస్టమ్ డిపార్ట్మెంట్ కాడి నుంచి ఏ కంట్రీ నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది ఒకటి తీసుకోవాలి. ఓకే. అది తీసుకుంటే ఆ శాంపిల్ కూడా వాళ్ళు తీసి పెట్టి ఉంటారు. ఆ శాంపిల్ని కూడా కస్టమ్స్ అధికారులు తీసి పెట్టి ఉంటారు. ఇప్పుడు మన పెట్రోల్ ట్యాంకర్ వస్తే ట్యాంకర్కి శాంపిల్ తీసి పక్కన పెడతారండి. ఎందుకు పెడతారు? అదేమన్నా కల్తీ అయి ఉందని ఎవరన్నా 2 వీలర్ రోళ్ళు 3 వీలర్ రోలు ఏ ట్యాంకర్ పెట్రోల్ పంపుకి ఇచ్చినా 3 బ్లాకులు ఉంటాయి ట్యాంకర్లు. 3 దిక్కలు 3 రోంతలు తీసి 3 నెంబర్లు ట్యాగ్ వేసి పక్కన పెడతారు. అవి ఎన్ని రోజులు పెడతారో తెలుసా? ఆ ట్యాంకర్లో ఏదన్నా కంటామినేట్ వచ్చి ఎవరన్నా కంప్లైంట్ చేసిండు అనుకో, ఏ బ్యాచ్లో ఏ రోజు వచ్చిందో పట్టుకోవటానికి పెడతారు. అట్టా ఈ ట్యాంకర్లో వచ్చినటువంటి ఏదైతే గీ ఉందో అవి తీసి ఆ మూతలు బిగించి దానికి సీరియల్ నెంబర్ వేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో పక్కన పెడతారు. అంత తేలిగ్గా ఈ తెల్లరలకల్లా తీసేరా అక్కడే ఉంటాయి. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, లిమిట్. అట్లా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే డైరీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళ బిజినెస్ కోసం ఏ నెంబర్లైనా వేసిస్తారు. నువ్వు ఎట్లా నమ్ముతావు? థర్డ్ పార్టీ ఇన్స్ట్రక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళు అంటుండే వాదన ఏంటంటే డైరీ వాళ్ళు మాకు ఇచ్చారు అంటారు. నీ టెస్ట్ పెట్టేదే గవర్నమెంట్ టెస్ట్ రిపోర్ట్. నీ దగ్గర ట్యాంకర్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గవర్నమెంట్స్ ఇదే పని ఏంటి వాళ్ళ దగ్గరకో లేకపోతే మైసూరు వాళ్ళ దగ్గరకో లేకపోతే ఎందుకంటే నీకు శుభ్ర గాజులు మాండి అని ఉంటుంది. అది కెమికల్ ప్లాంట్లు వాళ్ళకి ఇచ్చిన టెస్ట్ చేసిస్తారు. ఆ పక్కనే మల్లాడి డ్రగ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఏది వేళూరు తిరుపతి పక్కన ఆడ మల్లాడి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చాలా కెమికల్ ప్లాంట్లు ఉంటాయి. వాళ్ళకి ఇచ్చిన టెస్ట్ చేసిస్తారు. నువ్వు యాడి బావాలి దీన్ని నమ్మరు, ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు కదా, నమ్మరు. సో గవర్నమెంట్ అయితే ఆథరైజేషన్గా ఉంటుంది. అంటే వల్ల నేను అంటుండేది బ్యాచ్ వైజ్ టెస్ట్ రిపోర్ట్లు అక్కడ ఉండాలా. అవి ఉండయా లేవా? అవి లేవు. ఓకే. అవి 100% వాస్తవం. మరి ఎందుకు వాదిస్తున్నారండి? అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అసలు. అంత వాదన అనేది ఎందుకంటే సోషల్ మీడియా డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత సరుకు లేనోడల్లా మాట్లాడేవాడు అయిపోయింది. లాజిక్ పాయింట్లు ఎత్తుకుతున్నారు కదండి. పాయింట్లు అదే నేను చెప్తున్నా కదా. ఈ లాజిక్ పాయింట్లు అంటే ఇదే పాయింట్. నీకు పారామీటర్స్ ఉంటాయి. గీలో ఇంత పారామీటర్స్ ఉండాలని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు 95.06 దానికి సంబంధించిన డైరీ సైన్స్కి సంబంధించిన పారామీటర్స్ ఉంటాయి. డైరీ సైన్స్ వాళ్ళు ఇస్తారు ఆ పారామీటర్స్, ఆ మధ్యలోనే ఉండాలి. ఇప్పుడు బ్లడ్ ఉంది అయ్యా, కోమాలో ఒక పాత్ర 13.5% కంపల్సరీ ఉండాలయ్యా అని చెప్తారా లేదా? దానికి డౌన్ అయ్యి 6.5 బిలో పడితే పడిపోతాడు. ఎప్పుడు పడిపోతాడు తెలియదు, కోమాలోకి వెళ్ళిపోతాడు. బ్లడ్ ఇవన్నీ ఆ ఎక్స్పర్ట్ల ప్యానల్లో నేను అంటుండే పాయింట్ మీరు బాగా అబ్జర్వ్ చేసుకుని, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈఓ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, ఎవరన్నా కానీ మీరు కొన్న ప్రతి ట్యాంకర్కి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ వాళ్ళు ఇచ్చినవి కాదు, దేవస్థానం రిపోర్ట్లు ఉన్నాయా? ఇన్ని 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసేటటువంటి ప్రజలు ఇచ్చే డబ్బే కదా. అయితే దేవదేవుడు భక్తుల డబ్బే, మీ అయ్యే ముల్లేం కాదు కదా. ఖర్చు పెట్టడానికి మీకేంటారా నొప్పి? అది మీ సొమ్ము కాదు, ప్రభుత్వం సొమ్ముగా మీరు పందులు గుంపబడినట్టు పడి మీరు తింటారు. కానీ దేవదేవుడు డమ్ము భక్తులు ఆడ విరాళాలు వేసిన డబ్బు మీరు తినటానికి పోయిర్రా, కానీ మీరు సేవ చేయడానికి పోయిర్రా? మీరు ఎవరు దోచుకోలేరా తిరుమల దేవస్థానం డబ్బు? వీళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు కదండి, ఫస్ట్ ప్రీవియస్ కొన్ని వచ్చిన వాటిని రిటర్న్ కూడా పంపించడం జరిగింది టెస్ట్ చేసి. ఇప్పుడు సమస్య అక్కడ కాదు వచ్చింది. అలాగే టెస్ట్ చేయకుండా పైకి పంపించడం అనేది జరగని పని కూడా అంటున్నారు. ఎవరు? ట్యాంకర్ ఏదైనా అదే ఇక్కడ ఆ టెస్ట్ సర్టిఫికేట్లు వాళ్ళు బయట పెట్టాలి కదా. ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రీవియస్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు సప్లై చేశారు. కొత్తగా ఈఓ వచ్చాడు శ్యామలరావు గారు, ఆయన టెస్టింగ్ మొదలు పెట్టాలకే మళ్ళీ ల్యాబ్లు పంపించి ఆ రిపోర్ట్లు వచ్చే లోపు చేతులు గాలేలకు ఆకులు పట్టుకోవటం అంటారు చూసావా? అంటే మనం ఒక విషయాన్ని బాహ్య ప్రపంచానికి బయట పెట్టాలంటే దేవదేవుడికి సంబంధించిన విషయం. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు 120 కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బకొట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ దేశ ప్రధాని కూడా ఇప్పుడు వాళ్ళే అంటున్నారు కదా, ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఊరు అంటే వాళ్ళే దొరికిపోయారు వాళ్ళ స్పీచ్ల్లో నటదిడ్డంగా మాట్లాడి. నేను సింపుల్గా చేస్తాను, వెంకటేశ్వర స్వామికి వాడే నెయ్యేమో దేవుడు ప్రసాదాలకేమో 1200 1600 పెట్టి కొన్నాము, భక్తులకు మాత్రం 320 పెట్టి కొన్నాము అన్నారు. దొరికిపోల పాయింట్. అంటే మీకు అర్థమైపోయిందిగా, గీ 1200 1600 వెంకటేశ్వర స్వామికి వాడినటువంటి ప్రసాదాలు నైవేద్యాలకు సంబంధించిందేమో 1200 1600 కొన్నాము, భక్తుల లడ్లకు మాత్రం 320 కొన్నాము అంటే దొరికి పిల్ల దొంగలాడ. అంటే
ఇప్పుడు చట్టం ముందు అందరు సమానం అన్నట్టు దేవుడు ముందు అందరు, దేవుడికి ఒక పదార్థం భక్తులకు ఒక పదార్థం, ఆ భక్తులు డబ్బులు ఇస్తే కదా దేవుడికి నిత్య కైంకరాలు జరిగేది అక్కడ. అందువల్ల ఏంటంటే ఇది కల్తీ జరిగిన మాట వాస్తవము, ఒప్పుకోవాలా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒప్పుకోవాలా. 4 విజిలెన్స్ నోటీసులు ఇచ్చారు, సమాధానం చెప్పాలిగా. అహంకారంతో సుబ్బారెడ్డి నేనేంటి రాబాయ్ మీకు చెప్పే సమాధానం అంటాడు. చివరికి ఇంకా అరెస్ట్ చేస్తారు అనే దశకు వచ్చేళ్ళకే కోర్టుకు పోయి, అసలు ఆ రైటే లేదు, విజిలెన్స్ వాళ్ళకి నన్ను ప్రశ్నించే హక్కే లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం అటానామస్ బాడీ అనే ఒక వితండవాదాన్ని తెస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ, తిరుమల విజిలెన్స్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలి కానీ మీరు అరెస్ట్ చేసేది ఏముంది, ఈ అరెస్ట్ నిలుపుదల చేయమనే కదా కోర్టుకు పోయాను. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో పిల్లేశారు. ఎవరు వేశారు? జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిల్లేశారు. ఎవరి మీద వేశారు? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. చంద్రబాబు నాయుడు ఈ హిందూ మనోభావాలను దెబ్బతిన్నాడు, అతన్ని శిక్షించాలా, అసలు అది ఏముంది, 120 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు, ఒక పిల్లేశారు. సుబ్రహ్మణ్యం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి చూసాడు, ఆ లెటర్స్ బాగా చదవండి, దీంట్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది అంటాడు. అంటే మోడీని ఇరికిచ్చేసింది. కరెక్ట్, అదే మోడీని తెలివిగా మోడీని ఇరికిచ్చారు. ఒక క్రిమినల్ సైకాలజీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మీరు పంపించిన బోర్డు సభ్యులు కూడా దీంట్లో ఉండరండి, నేనే కాదు నేను పోతా మిమ్మల్ని కూడా తీసుకుపోతానన్న వేలో ప్రధానమంత్రిని ఇరికిచ్చేసారు. ఇప్పుడు దేశ ప్రధాని గారు నోరు ఎందుకు ఇప్పటం లేదు? అందుకే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యారు అనుకోవచ్చా? అందుకని కాదు, ఇక్కడ వీళ్ళకి అర్థం కావటంలా. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది ఒకటి ఉంది, బలమైన ఆర్ఎస్ఎస్ ఒకటి ఉంది. ఈ బలమైన ఆర్ఎస్ఎస్ లో మనకి ఒకటి చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి అంజి గారు. ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మీకు ఏం చెప్తారంటే, నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి, ఇట్లా చేయి పెట్టుకుంటాం. ఓకే, నేను ఇప్పుడు హిందూ వాహిని సభ్యుడిని కాబట్టి మా సుభాష్ సేన కానీ మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ ఇట్లా పెట్టుకుంటారు. ఒక 4 లైన్లు మొత్తం చెప్పాలంటే నీకు లెంత్ అయిపోద్ది. ఒక 4 లైన్లు చెప్తా, ఇటు పెట్టుకొని నమస్తే సదావత్సలే మాతృభూమి, అర్థమైందా? త్వయా హిందూ భూమే సుఖౌ వర్ధితోహం మహామంగళ పుణ్యభూమే త్వదర్ధే పతతేష్య కాయో నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగ భూత. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ మొట్టమొదట ఈ శ్లోకం పాడతాం మేమంతా. ఓకే, ఎందుకు పాడతాం? నన్న గన్న నా తల్లి కన్నా ఈ దేశం గొప్పది, ఈ దేశం కోసం నేను సమిధులు అవటానికి కూడా నేను సైతం సిద్ధం, నా దేశం కోసం నేను సైతం సిద్ధం అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన అమిత్ షా గారిని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ఇది తేలస్తరా తేలవరా అని. నెయ్యిది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు అనుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ అనేది భక్తు రాజకీయ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తులు. 64 శాఖలు ఉంటాయి ఆర్ఎస్ఎస్లో. ఈ 64 శాఖలు 64 శ్రీరామసేన కావచ్చు, బజరంగ దళ కావచ్చు, సరస్వతి శిశు మందిర్ స్కూళ్ళు కావచ్చు, రకరకాల ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సైన్యం అంతా ఎంత ఉంటుంది వీళ్ళకి తెలుసు అసలు? ఒక్కసారి స్టెప్ అవుట్ చేశారనుకోండి, ఒక్క పిలుపునివ్వమనండి, ఏమొద్దు ఆర్ఎస్ఎస్ చీఫ్ని, భారతదేశం నుంచి ఎంతమంది వస్తారో ఒకసారి ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. ఓకే, అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లెక్క చేయరు కదా. ఒక్క పిలుపు ఇవ్వమానండి ఆర్ఎస్ఎస్ని. నీకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని పుట్టించిన దేవుడు కూడా కాపాడలేడు, ఎవడు కాపాడలేడు. ఒక పిలుపు ఆర్ఎస్ఎస్ కానీ ఇచ్చిందంటే ఇప్పుడేంది తేలిపోద్ది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భవిష్యత్తు కూడా రేపు మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత తేల్చేస్తారు ఆర్ఎస్ఎస్.